జిల్లా పెనుబల్లి మండలంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎకో టూరిజం పేరుతో పులిగుండాల ప్రాజెక్టు వద్ద పనులు కొనసాగుతున్నాయి. ప్రతిరోజు ఇక్కడికి 3 నుంచి 4 బస్సుల్లో స్కూల్ పిల్లలు సందర్శనకు వస్తున్నారు. అయితే పులి సంచారం సమాచారంతో విద్యార్థులు సందర్శకులు ఆందోళన చెందుతున్నారు. కాగా పులిగుండాల ప్రాజెక్టు అభివృద్ధి పనుల శబ్దంతో పులి ఇటువైపు వచ్చిందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, సౌమ్య, ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పులి సంచరిస్తుందంటూ కూడా పులి వదంతులు వస్తున్న నేపథ్యంలో తాజాగా మాత్రం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లో ఒక్కసారిగా పులిగుండ ప్రాజెక్టు వైపు కూడా పులి సంచరించిందంటూ రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫలితంగా మాత్రం ఫారెస్ట్ అధికారులు కూడా ఆ ప్రాంగణాన్ని చేరుకొని పులి పాదముద్రలో కూడా మొత్తానికైతే గుర్తించిన నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా చూస్తుంటే మాత్రం రైతులకు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలంటూ ఏమాత్రం కూడా ఎవరిపాటు ఉండొద్దు అంటూ కూడా ఆ ఫారెస్ట్ అధికారులు రైతులు కొట్టడం కూడా జరిగింది. మరోవైపు మాత్రం గుంపులుగా జనాలు రైతులు పొలాలకు వెళ్ళాలి. మరోవైపు పశువులను కూడా చాలా వరకు లోతు అంటే కొద్దిగా ఎక్కువగా ఫారెస్ట్ ఉన్న ప్రాంతానికి పోవద్దు అని కూడా చెప్పడం కూడా జరిగింది. మరోవైపు మాత్రం అయితే పులికి సంబంధించి ఇప్పటికే పులిగుండాల వైపు కూడా ప్రాజెక్టు పనులు ఎకో టూరిజం వర్క్ నడుస్తున్న నేపథ్యంలోనూ దానిలో భాగంగానే అక్కడ శబ్దాలకు కావచ్చు, జన సంచారం సంబంధించి లేకపోతే వాహనాలు రాకపోకలు గమనించినటువంటి పులి మొత్తానికైతే సేఫ్ జోన్ గా ఉండేటువంటి పులిగుండాల ప్రాజెక్టు కొన్ని 100 ఎకరాల్లో అది అంతా కూడా ఉండటంతో ఆ ప్రాంగణానికి చేరుకున్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం ఇప్పటికైతే ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఇలాంటి జంతువుకు సంబంధించిన నష్టం లేకపోయినా కానీ మొత్తానికైతే మాత్రం అధికారులు పూర్తి స్థాయిలో రంగప్రవేశం చేసి అదే పులిని బంధించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు మాత్రం ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఉన్నతాధికారితో పాటుగా ఫారెస్ట్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఆ పులిని యొక్క దాడి నుంచి కాపాడుకునేందుకు ప్రజలు కూడా అప్రమత్తం చేస్తూ గ్రామాలలో అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం కూడా జరిగింది. అంటే అప్రమత్తంగా ఉండాలి, ఏమాత్రం కూడా ఎమరపాటు ఉండొద్దు అంటూ చెప్పడం కూడా జరుగుతుంది. సౌమ్య, మరోవైపు మాత్రం ఇటీవల కాలంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మన మనుగురు ప్రాంగణంలో కూడా ఈ యొక్క పులి సంచరించిందంటూ కూడా గత కొన్ని రోజుల క్రితం వదంతులు వచ్చిన నేపథ్యంలోనూ మరలా అది ములుగు వైపు వెళ్ళిందంటూ అధికారులు చెప్పడం కూడా జరిగింది. మరి తాజాగా మరలా ఇప్పుడు మరొకవైపు అటువైపున ఉన్న పులి ఇటువైపు వచ్చిందా లేకపోతే ఇటు నుంచి వేరే పులి అన్న సంచరిస్తున్న జిల్లాలో ఇంకా వేరే పులులు అడవి ప్రాంతాలు ఇంకేమైనా చేరుకున్నాయనే దానిపై కూడా నిర్దిష్టంగా లెక్క లేనప్పటికీ మాత్రం అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో ఆ ప్రాంగణాన్ని అంటే ఈ యొక్క పులిని సంబంధించి దాన్ని బంధించే విధంగా చర్యలు చేపడుతున్నారు. కానీ అసలు ఈ పులి సంచారం ఏ ప్రాంతం నుంచి వస్తున్నాయి, వీటికి అసలు జిల్లాలో ఏ రకంగా అంటే బార్డర్ నుంచి ఎలాంటి అడవుల నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నాయా లేకపోతే ఇటు ములుగు నుంచి వస్తుందా లేకపోతే ఆంధ్ర నుంచి వస్తుందా అనే దానిపై కూడా క్లారిటీ లేని విషయం అయితే అంటే ఫారెస్ట్ అధికారి కూడా క్లారిటీ లేని విషయం అయితే ఉంది. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భాస్కర్.